ఇప్పుడు ఇది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మరి మార్చి 30 దాకా అష్టమంలో శని ఉన్నాడు, నవమానికి వచ్చాడు, లక్ష్మీ స్థానానికి వచ్చాడు, గురువు ఏకాదశిలో ఉన్నాడు. మరి ఈ కర్కాటక రాశి ఫలితాలు చాలా బాగున్నాయి. కర్కటస్య నిశాకరః, చంద్రుడికి సంబంధించిన రాశి. అసలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ కర్కాటక రాశికి ఇట్లాంటి జన్మ వస్తుంది. కానీ శని చాలా బాగున్నాడు, గురువు కూడా ఏకాదశిలో ఉన్నాడు, మంచి ఆదాయం వస్తుంది, మంచి ఆనందంగా ఉంటుంది రాశి వరకు. మళ్ళీ జన్మలగ్నం కూడా చూపించుకోవాలి. మీకు అన్ని విధాలా బాగుందంటే ఈ సంవత్సరం పూర్తిగా సంవత్సరం బాగాలేదు. 25, 26, 27 సంవత్సరాలు బాగాలేదు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీకు చెడు జరగడానికి పక్కన నుంచి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకం చూపించుకోవడం అవసరం. కానీ ఇట్లాంటి టైంలో మంచి దైవ కార్యాలు, మంచి పుణ్యమైన కార్యాలు చేస్తే బ్యాంకులో ఉన్న డబ్బుకి సరిగ్గా చెప్పాలంటే 6%, 7% ఫిక్సెడ్ చేస్తే వస్తుంది. ఇది చేస్తే 100% పెరుగుతుంది. ఇట్లాంటి టైంలో, కష్టమైన టైంలోనే మనం ఉపయోగపడాలి. నదిలో కొట్టుకుపోయేవాడికి ఈత వచ్చిన వాడి ఒడ్డుకు చేర్చడం లెక్కే లేదు. నీళ్ళలో మునిగిపోయేవాడికి తాడు వేసామనుకో, తాడు పట్టుకుంటే నీళ్ళలో మునుగుతూ తేలుతూ ఉంటాడు, ముక్కుల్లోకి నీళ్ళలోకి నీళ్ళు పోతూ ఉంటాయి. వాడు జ్ఞానం గలవాడు, పట్టుదల గలవాడైతే తాడు మాత్రం వదలడు, చివరికి లాగుతాడు. కాబట్టి వాడికి వీడికి ఎంత తేడా ఉంటుందో గోచారానికి గ్రహచారానికి అంత తేడా ఉంటుంది. నీళ్ళల్లో పడ్డవాడు ఈతగాడు తీసుకొచ్చితే బాగుంది కదా, అదే తాడు పెట్టి లాగిన వాడి పరిస్థితి ఎట్లా ఉంది, కష్టంగా ఉంది. పైకి వచ్చినా కూడా ముక్కులో నీళ్ళు, నోట్లో నీళ్ళు పోయి కడుపు నిండా నీళ్లు తాగి మాట రాక ఆ నీళ్ళు వచ్చేసి కాస్త మందులు వాడి నానావస్థ పడితే కానీ వాడు బతకడు. అట్లాగే గోచారానికి గ్రహచారానికి అంత తేడా ఉంది. గోచారం ఈతగాడు తీసుకొచ్చినట్టుంటుంది, గ్రహచారం తాడు పెట్టి లాగినట్టుంటుంది. అందువల్ల గ్రహచారాన్ని చూపించుకోవడం అవసరం ముఖ్యంగా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పాలి గోచార రీత్యా. అయితే గ్రహచార రీత్యా కూడా చూపించుకోండి. ఎందుకంటే గ్రహచార రీత్యా చూపించుకుంటే మంచి వాళ్ళందరూ కలిస్తేనే మంచి జరుగుతుంది. కొంత డబ్బు బ్యాంకులో వేస్తే వడ్డీ పెరుగుతుంది. 100కి వేస్తే ఒక రకం వడ్డీ వస్తుంది, 1000కి వేస్తే ఒక రకం వడ్డీ వస్తుంది, 1,00,000 వేస్తే ఇంకో రకం వడ్డీ వస్తుంది. కష్టంగా ఉన్న టైంలో, బాగా కష్టాలు జనం పడే టైంలో, చాలా బాధలు పడే టైంలో నీకు అవకాశం వచ్చి నువ్వు సహాయం చేస్తే ఒక 25 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇస్తే ఎన్ని లక్షలు అవుతుందో చూడండి, అంత ఫలితం మీకు వస్తుంది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా అందరికీ ఉపయోగపడండి. మీ జాతకం చూపించుకోండి, అంతా బాగుంటుంది. స్వస్తి.